మరుగుదొడ్డి ప్రతి ఒక్కరి ఆత్మగౌరవం అనే నినాదం నెల్లూరు జిల్లాలో మారుమోగుతోంది. రాష్ట్రంలో అత్యధిక మరుగుదొడ్లు నిర్మించిన జిల్లాగా నెల్లూరు గుర్తింపు పొందింది. 3 లక్షలకు పైగా మరుగుదొడ్ల నిర్మాణంతో జాతీయ స్థాయిలోనూ జిల్లాది ముందువరసే. అయితే స్థానికంగా కొంతమంది నేతల స్వార్థం పథకం లక్ష్యానికి గండికొడుతోంది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో నెల్లూరు జిల్లా సాటిలేని వేగంతో ముందుకు సాగుతోంది. మరుగుదొడ్డి నిర్మాణం ఆత్మగౌరవానికి ప్రతీకగా ప్రజలను చైతన్యపరచడంలో అధికారులు విజయవంతమయ్యారు. జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు ఈ కార్యక్రమాన్ని సవాల్గా స్వీకరించిన వేళ 2016-2017 సంవత్సరాల్లో అత్యధిక మరుగుదొడ్ల నిర్మాణంతో రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు స్వచ్ఛ మిషన్ ద్వారా 2.42 లక్షలు, నీటి యాజమాన్య పథకం కింద మరో 80,000 నిర్మించారు. జిల్లా స్టేట్ మొత్తంలో కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్లో మన జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పటికే మనం 2,44,000 టాయిలెట్స్ మన జిల్లాలో కట్టాము. ముఖ్యంగా 2017-18 సంవత్సరం ఈ సంవత్సరంలోనే హైయెస్ట్గా ఇప్పటికే మనం 90,000 టాయిలెట్లు కన్స్ట్రక్ట్ చేశాము. కన్స్ట్రక్షన్ అంతా కూడా ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో మనం సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్లో 100% కవరేజ్ కోసం ప్రస్తుతానికి IMS డేటా ఎంట్రీ జరుగుతుంది మండల్ లెవెల్లో. ఈ డేటా ఎంట్రీ 100% రీచ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో కూడా మన జిల్లా 100% ODF కింద డిక్లేర్ చేయబడుతుంది. దీనిలో టేకప్ చేశాము. 2016లో బాగా స్పీడ్ మూమెంట్ జరిగింది ఈ ప్రోగ్రాంలో. ఇప్పుడు ఆల్మోస్ట్ క్లైమాక్స్ స్టేజ్కి వచ్చింది. ప్రోగ్రాము చివరి దశలో ఉంది. ఇంకా కొన్ని టాయిలెట్స్కి బిల్లులు పెట్టామంటే మొత్తం కూడా IHL అనుకున్న టార్గెట్ పూర్తి చేసినట్లు కంప్లీట్ అయిపోతుంది. ప్రభుత్వ పథకాల్లో దొరికినంత వెనకేసుకునేందుకు సిద్ధంగా ఉండే కొంతమంది గ్రామ పెద్దల వైఖరితో పథకం లక్ష్యాలకు గండిపడుతోంది. అధికారుల ఉదాసీనత, స్థానిక రాజకీయ నేతల అండదండలతో చెలరేగిపోతున్నవారు పనులను గుత్తకు తీసుకుని ఇష్టారాజ్యంగా నిర్మాణాలు జరుపుతున్నారు. కొడవలూరు మండలం తెలమంచి గ్రామంలో జరుగుతున్న మరుగుదొడ్ల నిర్మాణ పనులే ఇందుకు నిదర్శనం. పైన ఉరుస్తుంది అంతే. వాళ్ళ ఇంకా బిగిలేదు సీట్లు బిగిచ్చారు కానీ వరలు ఇది ఒట్టిలకి సీట్లు అవి బెట్ల పైపులు అందుకని వాళ్ళ శివయ్య సర్పంచ్. మా పరిస్థితి ఏంటా, మమ్మల్ని దొబ్బి మమ్మల్ని వేసుకోమంటున్నారు వరలో. అయ్యా మా మనిషి కాదు, మీరు కట్టారు కదా, కట్టినోళ్ళు మీరే దాన్ని లైన్ చేసిపోండి అంటే మీరే దొబ్బుకోలేయా అని అంటున్నారు. మేమేం చేసి శివయ్యనయా మీరే దొబ్బుకొని మీరు వేసుకోవాలా, మాకు సంబంధం లేదంటున్నారు వాళ్ళు. ఇవ్వో చాలా రోజులు అయింది. ఈ పార్టీలో వేరే పార్టీ అని మా గతకని ఆపేసి ఉన్నాయి 4 ఏళ్ళకి అట్లా, ఒక 5 ఏళ్ళకి అసలు తోలనేదే. అలా గుంట కూడా అట్లా మాకు ఆ పేర్లు అసలు లేవంటున్నాడు. ఆధార్ కార్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మాకు రేషన్ కార్డులు ఉన్నాయి, అన్నీ మొత్తం ఉన్నాయి. అట్లా ఆయన సర్పంచ్ గారు కదా శివయ్య అట్లా ఆమె ఆడమైతే ఆయన పెత్తనం చేసేదా. ఈగలిస్తే పాటుకు వస్తాయి, ఆడ అరలు దోవలేదు, ఆ గుంటలేం పోడలేదు, వాళ్ళ పాటికి వాళ్ళు పోతా ఉండరు. ఎటు చూస్తే ఇబ్బంది అయిపోతుంది. ఆ సర్పంచ్ పరుచుకుంటే కదా మా కన్నా జొన్న శివయ్య. కానీ ఈ మురుగుదొడ్లు ఈ ఒక్కరోజు ఇబ్బంది చేస్తుంది మమ్మల్ని. జొన్న శివకుమార్ అనే వ్యక్తి అనధికారిక నేతగా చలామణి అవుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పని మనిషినే సర్పంచ్గా గెలిపించుకుని చక్రం తిప్పుతుండగా మరుగుదొడ్ల నిర్మాణ పనులు దైవాధీనంగా తయారయ్యాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది పెట్టకపోయా సీటు, అందుకని బాత్రూమ్ నీళ్లు పోసుకుంటాం, వాడుకుంటాం. ఎప్పుడు పెడతారు ఇంకా వరలు కూడా బిగిలా. ఇదిగో అడుగుతుండా, రేపు ఎల్లుండి బిగిస్తాలేమని అంటున్నాడు శివ వల్ల. నేనే సర్పంచ్ నా అంటే ఆయన మారిపోతు నేను గెలిచినాను అంత ఆయన. బాత్రూమ్లు అన్నీ ఇల్లులు కానీ అంత ఆయన, ఈ రోడ్లు బయటం కానీ అంత ఆయన. నేనే సంతకాలు అవి పెట్టి ఆడకంటాడు బాత్త. కొడలూరు కన్నా నెల్లూరు కన్నా అట్లా బాత్తం మీటింగ్ వస్తే మీటింగ్ ఆయనే నేర్పించారు, వాళ్ళే నేర్పించారు. ఆ 2 అక్షరాలు పెడతాను సార్, మనం ఉన్నింది చెప్పుకోవద్దా. ఈరోజు తలమంచి గ్రామంలో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద మరుగుదొడ్లు దరిదాపుల 80% వరకు పూర్తి చేయడం జరిగింది. మిగిలిన 20% పూర్తి చేయాల్సి ఉంది. బెనిఫిషరీ పేరు మీద కట్టుకున్నాయి అంటే మనం వాళ్ళకి మెటీరియల్ అన్నీ ఇస్తే వాళ్ళు కట్టుకున్నారు. నాయకుడిగా వాళ్ళకి సహకారం అందించడం కానీ సర్పంచ్ డమ్మి మనం చేస్తున్నాం అనేది అది పెట్టింది సార్. ఇది ప్రజల అంగీకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో, వాళ్ళకి తెలియని ఇదితో మనం వాళ్ళకి తెలియకపోతే గైడెన్స్ ఇచ్చి ముందుకు తీసుకోపోవడం తప్ప ఆమె డమ్మి లేకుండా ఇంకోటి అనేది మామూలుగా పడనోళ్ళు మన మీద పుకారు చేయడం తప్ప ఇంకేం లేదు.
ఈరోజు 100% పూర్తి చేయాలని చెప్పి మా నాయకుల మీద ఎండిఓ కానీ ఇతర అధికారులు వాళ్ళు చొరవ చూపించి గ్రామాన్ని ఇది చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని ఒత్తిడి చేస్తే మేము పనులు చేస్తూ ఉన్నాం. కానీ ఇదేదో మా లాభం కోసమో లేకుండా ఇంకో దానికోసమో కాదు. మేము వచ్చిన తర్వాత దరిదాపుల సిమెంట్ రోడ్డు నిర్మాణాలు ఒక 50-60 లక్షలతో చేసాం సార్. నెల్లూరు జిల్లాలో స్వచ్ఛ మిషన్ అమల్లో రాజకీయాలకు తావులేని రీతిలో పనులు జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అప్పుడే నిర్మించిన ప్రతి మరుగుదొడ్డి ప్రజలకు ఉపయోగకరంగా మారుతుందని చెబుతున్నారు.